వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే ఈఓ సిడిపిఓ కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఈ క్లాసెస్ మీ ఫ్రీ టైంలో లైవ్ ద్వారా వినొచ్చు, లైవ్ మిస్ అయితే రికార్డెడ్ లో కూడా వినొచ్చు. మనం ఈ వీడియో ద్వారా ఈ రూరల్ సొసైటీలో ఉన్నటువంటి ఉమెన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ రూరల్ సొసైటీ. అయితే ఈ టాపిక్ అనేది మీకు ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ కోసం అత్యంత కీలకం. సో ఈ టాపిక్ లో మనం చర్చించబోయేటువంటి అంశాలన్నీ కూడా లేటెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా తీసుకునేటువంటి డేటాతో మాట్లాడడం జరుగుతోంది. అయితే ఈ క్లాసెస్ మీరు పొందాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యాప్ ద్వారా కోర్స్ కి రిజిస్టర్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఉమెన్ అని అంటున్నాం. మరి భారతదేశంలో ఈ మహిళలకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మహిళలు ఎవరు అని అంటే గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి మహిళలు. ఈ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించినటువంటి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య విద్య, అలాగే అవకాశాలకి సంబంధించినటువంటి కొరత. సో ఇక్కడ ఎడ్యుకేషన్ కి సంబంధించి, ఆపర్చునిటీస్ కి సంబంధించి మహిళలు సమస్యాత్మకంగా గ్రామీణ మహిళలు ఈ వారికి విద్యను అందుకోలేకపోవడం, అలాగే అవకాశాలను పొందలేకపోవడం అనేది జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి రిపోర్ట్ ఉమెన్ అండ్ మెన్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ ఉమెన్ అండ్ మెన్ రిపోర్ట్ 2024 ఎవరిచ్చారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది 2024లో. ఈ రిపోర్ట్ లో అక్షరాస్యత అంశాలలో ఉమెన్ కేవలం 65.46% మాత్రమే లిటరసీని కలిగి ఉన్నారు. ఇది గ్రామీణ భారతదేశంలో ఉన్నటువంటి పురుషులతో పోల్చి చూసినప్పుడు చాలా తక్కువగా ఉంది. మరి గ్రామీణ భారతదేశంలో పురుషులు 82.14% లిటరసీని కలిగి ఉంటే, అక్షరాస్యతను కలిగి ఉంటే, ఉమెన్ ఇక్కడ కేవలం 65.46 మాత్రమే ఇక్కడ ఈ అవకాశాలను కలిగి ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక బాలికలు ఈ స్కూల్స్ కి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంతకుముందు 2014కి సంబంధించి ఈ యాన్యువల్ స్కూల్స్ కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ ఎంత అనంటే 100లో 1 మాత్రమే ఉన్నత విద్యకి, ఉన్నత విశ్వవిద్యాలయాలకి వెళ్తున్నారు 2014 ప్రకారం. అయితే ఇది కొంత పెరిగినప్పటికీ ఇక్కడ ఈ బాలికలకి సంబంధించి ముఖ్యంగా స్కూల్ డ్రాప్ అవుట్స్, కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. ఏ ఏజ్ గ్రూప్ కి సంబంధించినటువంటి వారు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు అని అంటే 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి వారు ఎవరైతే బాలికలు ఉన్నారో వీరు 10% మేర డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు స్కూల్స్ కి, జూనియర్ కాలేజెస్ కి అని చెప్పేసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 కి సంబంధించి 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ చెప్తా ఉంది. ఇది కూడా మనం విద్యకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇక గ్రామీణ భారతదేశంలో సాంకేతిక పరమైనటువంటి అవకాశాలు, ఎడ్యుకేషన్ అందుబాటులో లేకపోవడం వలన డిజిటల్ అక్షరాస్యతలో గ్రామీణ మహిళలు అత్యంత వెనుకబాటుతనానికి భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో కనబడతా ఉన్నారు. 80% మందికి ఇక్కడ డిజిటల్ అక్షరాస్యత అనేది లేదు. కేవలం 20% సంబంధించినటువంటి మహిళలకి మాత్రమే ఇక్కడ డిజిటల్ అక్షరాస్యత అనేది, డిజిటల్ లిటరసీ అనేది అందించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్, ఈ గ్రామీణ భారతదేశానికి సంబంధించి మహిళలు ఎక్కువగా అసంఘటిత రంగంలో, అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేయడం జరుగుతూ ఉంది. వ్యవసాయ రంగంలో 80% మంది మహిళలు ఇక్కడ ఉపాధిని పొందుతా ఉన్నారు. సో చాలా మంది కూడా ఈ విధంగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడుతూ ఉన్నారు. వారికి వేరే ఇతర అవకాశాలు లేకుండా పోయాయి. ఇక గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య ఆరోగ్య సమస్య. ఈ ఆరోగ్య సమస్యలలో ఒకటి ఏమిటి అని అంటే ఈ రక్తహీనత అనేవి రావడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. అలాగే రెండవది ప్రసవ సమయంలో సమస్యలు అనేవి తలెత్తడం, దీని వలన ఈ ప్రసూతి మరణాలు జరగడం, అలాగే దీనితో పాటు లో బర్త్ కి సంబంధించి, లో వెయిట్ కి సంబంధించినటువంటి బేబీస్ జన్మించడం, దీని వలన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ పెరగడం, దీంతో పాటు వాతావరణ మార్పులు, ఇవి కూడా మహిళలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నాయి. వాతావరణ మార్పులు ఎలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయనంటే ఇంతకుముందు మనం మాట్లాడినాం. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఎక్కువగా వ్యవసాయ రంగంలో వర్క్ చేస్తూ ఉన్నారు.
ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఆ హీట్ స్ట్రోక్స్ వలన మహిళలు ఇబ్బందులకి గురవుతా ఉన్నారు, శ్వాసకోశ వ్యాధులకి బలవుతా ఉన్నారు. అలాగే దీంతో పాటు ఇతర సమస్యలను హీట్ వేవ్స్ ద్వారా ఎదుర్కొనడం జరుగుతూ ఉంది. సో ఇలా భారతదేశంలో ఈ ఇబ్బందులను గ్రామీణ మహిళలు పడుతూ ఉన్నారు. ఇక దీంతో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఆర్థిక స్వతంత్రత లేకపోవడం. ఎకనామిక్ సర్వే ప్రకారం చాలా మంది మహిళలకి 42% మేర మాత్రమే మహిళలకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇందులో కేవలం 15% మందికి మాత్రమే రుణాలు అందుతా ఉన్నాయి. మరి అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న అందరికీ రుణాలు అందకపోవడం వలన ఇక్కడ చాలా మంది ఎలాంటి ఆర్థిక స్వతంత్రతని పొందలేకపోతా ఉన్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది అనేది మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. మరి ఇలా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి మహిళలకి సంబంధించి గ్రామీణ మహిళలకి సంబంధించి సహకారం అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ని తీసుకురావడం జరిగింది. దీన్నే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని అంటున్నాం. సో ఈ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఆ మహిళలకి నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఈ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. ఇక్కడ చాలా మందిని ఎవరైతే స్వయం సహాయక బృందాలకి సంబంధించినటువంటి మహిళా సంఘాలకి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారిని లఖ్పత్ దీదీలుగా మారుస్తాము అని చెప్పేసి కేంద్రం ప్రకటించింది. దీని ప్రకారం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేది ప్రయత్నం చేయడం జరుగుతాం. ఇక నెక్స్ట్ చాలా మంది మహిళలు గృహహింసను ఎదుర్కొంటా ఉన్నారు. దీనిపైన అవగాహన కలిగించేందుకు నాయ్ చేతన 3.0 అనేటువంటి కార్యక్రమాన్ని ఇదే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ లో మహిళలు వారి జీవితాలను కోల్పోకుండా ఉండేందుకోసం అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఇలా ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు మేము అందిస్తూ ఉంటాం. దీని కోసం మీరు ఈఓసిడిపిఓ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అవ్వండి. దీని ద్వారా మీరు క్లాసెస్ని పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.